అవునమ్మా, ఎలా ఉన్నారు? వాళ్ళు. పాట ఏంది? మీరు చెప్తే ఎంతసేపు చెప్పుకుందాం? ఆ ఇంట్రడక్షన్ ఇవ్వండి. అది తెలియదు. వాళ్ళు ఒకటి ఇప్పుడు వినాలే. ఇంట్రడక్షన్ ఈజ్ బిగ్ డీల్. ఉంటాంగా రోజు ఏ గురించి ఓన్లీ పేరు కనుక్కుంటాం. రోజు కనపడతా ఉంటాం. పేరు లేక మీకు నేను అకౌంట్స్ చెప్తా. సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, ఐసిసిఏ కూడా ఇదే అకౌంట్స్. సిఎంఏ చేసే వాళ్ళు కూడా ఇదే అకౌంట్స్. డిఫరెన్స్ సిలబస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది సార్ సిలబస్? ఏ వాళ్ళకా? వాళ్ళకి ఉంటుంది ఎక్కువ అంటే 2 కేజీలు ఇంతకుముందు సిఐ ఇంటర్లో సిలబస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉండేది సిఐ ఇంటర్లో ఉండే టాపిక్స్ ఏంటి? కష్టపడ్డా రోజు కాదు. ఇప్పటికి అదే సిచ్యువేషన్ నడుస్తుంది. ఫోన్ సింగిల్ ఎంట్రీ ట్రేడింగ్ కన్సర్న్ ఉంటుంది. టాపిక్ 16 మార్క్స్ సమ్స్ మోస్ట్ వచ్చేసినాయంటే పోయినట్టే. బేసిక్స్ పెద్ద చాప్టర్స్ ఇవి. 16 మార్క్స్ చాప్టర్స్ ఇవి. 16 మార్క్స్ 20 మార్క్స్ పేపర్ ప్యాటర్న్ బట్టి మీకు 15 మార్క్స్ అలా. సిఏ ఇంటర్లో చదువుకున్నాం. అన్నిటిని అక్కడ కట్ చేసి కాపీ కాదు కట్ అనమాట. కాపీ అంటే ఏంటి? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే అసలు లేదు, తీసేసి యాస్టేజ్ పెట్టేశారు. సిలబస్ చేంజ్ అవ్వకముందు పార్ట్నర్షిప్ రిజల్యూషన్ లేదు మొత్తం క్లోజ్ చేయటం. ఓన్లీ ఇంటర్లో పెట్టేవాళ్ళు. అకౌంట్స్ 2 అకౌంట్స్, గ్రూప్ 1లో ఒక అకౌంట్, గ్రూప్ 2లో ఒక అకౌంట్స్ ఉంటుంది. గ్రూప్ 1లో అకౌంట్స్ తీసేసి గ్రూప్ 2 అకౌంట్స్ గ్రూప్ 1లో పెట్టారు. గ్రూప్ 1లో అకౌంట్స్ ఏమో సిఏ ఫౌండేషన్లో పెట్టారు. చేంజ్ చేయాలి సిలబస్లో. గ్రూప్ 2 అకౌంట్స్ అంటే గ్రూప్ 1కి వచ్చింది కదా, గ్రూప్ 1 అకౌంట్స్ టాపిక్స్ కొన్ని సిఏ ఫౌండేషన్లో ఊరివి ఉంటుంది కదా సార్. సిలబస్ చేంజ్ అవుతా ఉంటే వచ్చే సిఏ ఫౌండేషన్ పెరుగుతూ ఉంది. సబ్జెక్ట్స్ ఏమో కాదు కానీ అకౌంట్స్ మాత్రం పెరుగుతూ ఉంది. సిఏ ఫౌండేషన్ క్లాసులు మేము చెప్తున్నాం అంటే సిఏ ఫౌండేషన్ చెప్తాం. మీరు కూడా ఫౌండేషన్ చదువుకుంటున్నారు, ఫౌండేషన్ చదివినట్టు చదివినట్లు. సిఎంఏ వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది. ఈ అడ్వాన్స్ టాపిక్స్ ఏదైతే చెప్పి లేవు అసలు. ఎక్కడ వస్తాయి? యాసిటీస్ ఉంటుంది. ఇక్కడ విన్నారనుకో, మెంటల్ టాపిక్ నోట్స్ జాగ్రత్త పెట్టి బాగుంటాయి, చేస్తూ నేర్చుకుంటాం. టిపికల్గా ఉంటాయి కాదు. మీకు సిలబస్ నేను ఎప్పటికి అయిపోతుంది సార్ అంటే, ఈరోజు ఓన్లీ జస్ట్
ఎన్నో తారీఖు అమ్మా? కదా, ఈరోజు తీసేసేయండి కదా. మనం ఇక్కడ ఏమి 23 రేపు నుంచి మొదలు పెట్టాము. 2000 ఎందుకంటే ఆన్లైన్ అయిపోయి కదమ్మా, ఇవ్వలేదుగా. నోట్ కనిపిస్తుంది. ఫస్ట్ డేట్ ఎంత? 3 మే సిలబస్ అయిపోయి పడుతుంది. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు? మే వాళ్ళకి 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 ఎర్లీ ఇప్పుడెప్పుడు సార్? సిఏ వాళ్ళకి 3 జనవరి ఒకటి ఉంటుంది, మే ఆర్ జూన్ అలాగే ఇచ్చారు. జనవరి, జూన్, సెప్టెంబర్. ఏ ఫౌండేషన్, ఏ ఫైనల్ మాత్రం ఇలా 3 టైమ్స్ అండి. ఏ ఫైనల్ మంత్స్ వచ్చాయి మే వాళ్ళు సార్ ఇయర్లీ 2 టైమ్స్ జరుగుతుంది. ఎప్పుడు? డిసెంబర్ ఒకటి జరుగుతుంది, హై ఎక్స్పెక్టేషన్ మే వాళ్ళు కూడా. ఇయర్లీ 3 టైమ్స్. మనకేంటంటే అమ్మా ఎవ్రీ 4 ఇయర్స్కి సిలబస్ చేంజ్, 4 ఇయర్స్ చేంజ్. సిఎంఐ సిలబస్ 3లో చేంజ్, 2 నుంచి డిలే 20 డిసైడ్. ఏదో ఒక న్యూస్ ఇప్పటికి మీరు కదా క్వాలిఫై అయిపోయి ఉంటారు. వచ్చే చేంజ్ తోటి మీకు సంబంధం లేదు. ఫౌండేషన్ వాళ్ళు సిఎంఐ ఫౌండేషన్ వాళ్ళు డిసెంబర్ రాస్తారు, సిఏ ఫౌండేషన్ వాళ్ళు చాప్టర్స్ చెప్పాక ఎప్పటిలో ఉన్న సిలబస్ ఫౌండేషన్ అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసాం, ఎన్విరాన్మెంట్ మార్చి 90స్లో కొడుతున్నాయి. ఫాస్ట్ ప్రపంచం కాదు, ఇంకా తెలియదు. ఇంకా సిలబస్ ఏంటి? ఏదైనా ఇంటర్ సిలబస్ చెప్పినా ఫైనల్లో ఉంటుంది. డేస్ చేంజ్ అవుతుంది, కొంచెం స్పీడ్ అయిపోయిందా అన్నీ అండి ఫాస్ట్గా ఉంటుంది, బాగా స్పీడ్గా నేర్చుకుంటుంది. సాఫ్ట్వేర్ కోడింగ్స్ రాస్తారు,
రాస్తున్నారు అయిపోయారు ఇదిగా ఉంది. లాజికల్ ఇంతకుముందు అంత లేదు లేదు కాబట్టి ఏంటి తక్కువ సిలబస్ ఓపెన్ సోర్సేగా అందరికి అన్ని అవైలబిలిటీ ఉంది వాళ్ళు ఎక్కువ చదివేస్తున్నారు చదివేస్తుంటారు ఓపెన్ సోర్స్ కూడా చేంజ్ అయినప్పుడు చేంజ్ అయినప్పుడు ఈగా ఉంటాయి పెరిగే కొద్దీ సిలబస్ మాడ్యూల్స్ కూడా బోర్డు వాళ్ళు ఇచ్చే సైజ్ పెరుగుతూ ఉంటుంది ఈజీ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడమ్మా సీఎం వాళ్ళకి మీది ఏ బ్యాచ్ అమ్మా లాంగ్ టర్మ్ బ్యాచ్ మీది మేము స్టార్ట్ చేసామంటే దీన్ని లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే ప్లస్ జరుగుతుంది టు డిసెంబర్ 6 monthsలో మీకు కోచింగ్ ఎంత టైం ఉంటుంది 3 to 4 months మీకు కోచింగ్ ఉంటుంది 3 to 4 months కోచింగ్ ఉంటుంది 2 to 3 months ఏమో మన అకౌంట్స్ వచ్చాయి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం కదా మీకు ఎప్పుడు సిలబస్ కంప్లీట్ చేస్తారు పెట్టుకున్నట్టు ఫస్ట్ టైం ఉంటుంది చెప్పండి 3 months ఫుల్గా ప్రిపరేషన్ గురించి ఆలోచన 3 months ప్రిపరేషన్ అవ్వాలి బేసిక్స్ ఫుల్ డే క్లాసులు జరగదు బెనిఫిట్ ఏంటి ప్రిపరేషన్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది చెప్పాలి జాయిన్ అయిన వచ్చారు కదా వస్తుంటారు నేను ఆగాను వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎవరు ఆగవు మెయిన్ ఫోకస్ అంతా కూడా సిలబస్ కంప్లీట్ నేను కూడా అలాగే థింగ్ ఏంటంటే నేను చెప్తానంటే ఏదో మిమ్మల్ని చేస్తున్నాను దీన్ని మనం ట్యూన్ చేసుకుంటున్నాం ఏదైతే ఒక ఫియర్ ఉంటుందో ఫియర్ అవ్వాలి ఫియర్ ఉంటుందో ఆ ఫియర్ని మనం లాజికల్గా ఆలోచించుకొని లాజికల్గా డిస్కస్ ఫియర్ను పోగొట్టుకుంటాం మీరు నన్ను బ్లేమ్ చేయటం కాదు బ్లేమ్ చేయటం ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు సొల్యూషన్ ఏంటి లేదు నేను ఒక ప్రాబ్లం అయితే ప్రాబ్లం సొల్యూషన్ డిస్కషన్ పోనే కొంచెం నాతో అలవాటు పడేవారు కాఫీ ఏంటంటే సిలబస్ని మనం అకౌంట్స్కి నేను పెట్టుకున్నట్ట ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్కి అదే చెప్పాను సిలబస్ కంప్లీట్ అకౌంట్స్ నేను 1 hour టైం డైలీ 1 hour నుంచి 2 hours చేస్తాను 2 hours నుంచి 3 hours అనేది హోంవర్క్స్ వరకు అటెండ్ అవ్వండి అకౌంట్స్లో మీరు మినిమం 100కి తెచ్చుకోవచ్చు సార్ గుర్తుపెట్టుకోండి ఇది సిఏసిఎం
వచ్చినట్టు 70 మార్క్స్ ఇప్పటిదాకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కాబట్టి రేపు నేను స్టార్ట్ చేస్తా. ఏమో చెప్పిన టాపిక్స్ అన్ని మళ్ళీ చెప్తాం. మీకు వచ్చిన వాళ్ళు కూడా మీరు ప్రాబ్లమ్స్ చెప్పాలి. వచ్చాయి అందరికి మెటీరియల్ చాలా సిలబస్ వాళ్ళని వదిలిపెట్టాలి. మెటీరియల్స్ మళ్ళీ గుర్తుపెట్టి వస్తున్నాయి. సిలబస్ ఎప్పుడు దగ్గర మెటీరియల్స్ ఓపెన్ అది ప్రవీణ్ ఫౌండేషన్ అయినా ఫైనల్ వరకు మీరు నన్ను అకౌంట్స్ ఫౌండేషన్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఫైనల్లో కూడా ఉంటుంది. ఏసీసీ వాళ్ళు కూడా చూస్తారు అకౌంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ స్టైల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఒక అకౌంట్స్ ఎలా ఉంటుందండి, పర్ఫార్మా బేస్డ్ ఎక్కువ ఫార్మెట్ స్టాండర్డ్ ఫార్మెట్ అవుతూ న్యూ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ప్రతిదానికి ఆ ఫార్మెట్ నేర్చుకోవడం, ఫార్మెట్కి న్యూ పాయింట్ యాడ్, న్యూ పాయింట్ ఎలా డీల్ చేయాలి ఈ ఫార్మెట్, ఈ చాప్టర్ ప్లస్ మొత్తం అయిపోయాక ఒక్కరోజు సిలబస్ గురించి కానీ వరీ అవ్వద్దు. నాకు కావాల్సిన మీకు సపోర్ట్ ఏంటంటే చెప్పే క్లాస్ ఏదైనా ఒకటి రెండు హోంవర్క్ ఇచ్చానంటే దాని అర్థం ప్రాబ్లం చేస్తా కదా, నెంబర్స్ మారుతాయి, జస్ట్ సేమ్ ఉంటుంది, నెంబరింగ్ మారుతుంది, నెంబరింగ్ మారుతుంది, సేమ్ ఫార్మాట్ ఉంటుంది. ప్రాక్టీస్ క్లాస్లో చెప్తా మోడల్స్ క్లాస్ మోడల్కి నెంబర్స్ మార్చి మీకు ప్రాక్టీస్ కోసం హోంవర్క్ ఇస్తాను. చేశారనుకోండి చేయలేదనుకోండి పని ఏమి ఉండదు, చెప్పేస్తాను. పనిష్మెంట్ కూడా ఇవ్వండి నేను. అకౌంట్స్ ఇక్కడ వస్తాయి, ఏమేమి నేర్చుకోవాలి నేర్చుకో మీరు నేర్చుకునే లెవెల్ వేరు,
ఇక్కడ డెప్త్ ఉంటుంది, డీటెయిల్డ్గా ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్నారంటే దాని అర్థం డైరెక్ట్గా ఆ కంపెనీలో చెప్తుంటుంది. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటారు. ఏ ఫార్మాట్ ఉంటుంది, డెప్త్ ఇచ్చే అడ్జస్ట్మెంట్స్ అనిపించకపోయినా సరే ఉంటాయి. చెప్తా, ఈజీగా చెప్తా, అనిపించకపోతే ఏముంది అనుకుంటా. నేర్చుకున్నా కాబట్టి ఏముండదు అనిపిస్తుంది. రియల్గా అయితే అది డెప్త్ కోర్స్ నాకు వదిలే. ఓన్లీ థింగ్ మీరు నాకు చేయాల్సింది, నేను నోట్స్లు మాత్రం ఎలాగైతే ఇక్కడ నోట్స్లో పెట్టి ఎగ్జామ్ వాళ్ళకి అకౌంట్స్ మీరు ఇంకా వైట్ పేపర్స్ అనే కాన్సెప్ట్, లైఫ్ లైన్ వైట్ పేపర్స్, రోల్ పేపర్స్ మీద రాయడం మీరు అలవాటు. పేపర్స్ మీద రోల్ పేపర్స్ పెట్టండి. నోట్స్ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తాను, ఏదైతే నోట్స్ నేర్చు మీరు జాబ్కి వెళ్ళినా సరే ఇంటర్వ్యూ ఫైనల్ గురించి క్వాలిఫై అయ్యాక జాబ్కి వెళ్ళాక కూడా మీకు జాబ్కి వెళ్ళినప్పుడు ఏదో మేము క్వశ్చన్స్ బేసిక్ అడుగుతారు, ఇంగ్లీష్ చెప్పమంటారు. ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో నేర్చుకుంటారు, ఫైనల్లో నేర్చుకోరు. ఇంటర్వ్యూ అడిగేదేమో బేసిక్స్ అడుగు, బేసిక్స్ ఎక్కడ ఏదైతే మీరు నోట్స్ రాస్తారు అకౌంట్స్ లోన్ ఉపయోగపడుతుంది, లోన్ ఉపయోగపడుతుంది, కలిసి వెళ్తారు కదా ఉపయోగపడుతుంది. నోట్స్ నోట్స్ పెట్టండి. చెప్తానంటే క్లాస్మేట్ నోట్స్ ఉంటాయి, దాన్ని డార్క్ ఉండే కాకుండా వైట్ బేస్ ఎక్కువ ఉండే చూసుకో. లాంగ్ టర్మ్ ఉండాలి కదా, పేపర్ క్వాలిటీ లేనప్పుడు రావు. పేపర్ క్వాలిటీ ఉన్న చూసుకో. నోట్స్లు నేను చెక్ చేస్తాను, ఎవరైతే నోట్స్లు నీట్గా రాస్తారు అసలు ఒక పర్సన్ మనీ చెప్పానా. ఎగ్జామ్స్లో మార్క్స్ కాదు, నోట్స్లు రాసిందా చూసారంటే ఎగ్జామ్స్లో పాస్ అనేది ఎట్లా పాస్ అవుతుంది, నోట్స్ ప్రాపర్గా ఉందండి. నెక్స్ట్ అటెంప్ట్ ఏ ఫ్యాకల్టీ దగ్గరికి నోట్స్ వరకు చదువుకొని ప్రిపేర్ అయింది అటెంప్ట్ రాయాలి, మళ్ళీ కోచింగ్కి వెళ్తామా, మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ ఫీజులు కడతామా, మళ్ళీ వేరే వేరే చోటుకి వెళ్తామా, లేకుండా ఉండటం. నోట్స్ ప్రాపర్గా ఉంటే, నోట్స్ మళ్ళీ చదువుకుంటే ఎగ్జామ్స్ రాదు, మళ్ళీ నోట్స్ అయితే బాగా రాస్తాం, వాళ్ళ నోట్సే డిస్ట్రిబ్యూట్ ప్రైజ్ మనీ నోట్స్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ నోట్స్లు పెట్టాలి.
స్టార్ట్ చేస్తున్నా క్లాసు రోజుకి ఓకేనమ్మా వెళ్ళిపోయారు కూడా చేసినాను క్లియర్ అవుతుందా కన్వర్ట్ అయ్యి ఉంటుంది సిలబస్ కన్వర్ట్ అయ్యాక మీకు బుక్స్ ఇస్తారు చేద్దాం ఏం చేసేది ఆల్మోస్ట్ ఓల్డ్ రేషన్ సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది ఎంఏ క్యాంప్ సిలబస్ ఇంకా చేస్తున్నారు రేషన్ ఏఎంఆర్కి పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళకి ఏమైనా డౌట్స్ మనం